హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా మీ అందరికీ కూడాను ఎవరైతే తొలి వారం చేసుకుంటున్నారో శ్రావణ శుక్రవారం వాళ్ళందరికీ కూడాను నా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అండ్ ఈ రోజు మనం చూడబోయే వీడియో ఏంటి అని అంటే లాక్మే అబ్సల్యూట్ ఇది గ్లాసీ సీరం అనమాట. గ్లాసీ సీరం గ్లాసీ లుక్ అయితే ఇస్తుంది మన స్కిన్ కి. ఎలా అప్లై చేసుకోవాలి, దేంతో మిక్స్ చేసి అప్లై చేసుకుంటే మంచి గ్లాసీ లుక్ వస్తుంది అని చెప్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని కూడా మనకి పడతాయని అనుకోకూడదు. లాక్మే ప్రొడక్ట్స్ కొంతమంది పడవు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి అస్సలు పడవు అనమాట. లాస్ట్ టైం మీకు ఒక వీడియో కూడా చేశాను దాని గురించి, అది చూసే ఉంటారు. లేకపోతే డిస్క్రిప్షన్లో ఒకసారి పెడతాను, ఆ వీడియోని చెక్ చేయండి. ఏంటంటే లాక్మే ప్రొడక్ట్స్ కొంతమందికి అస్సలు పడవు, స్కిన్ పాడైపోవడం అనేది జరుగుతుంది. ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోమని చెప్తూ ఉంటారు. సో ప్యాచ్ టెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం పొరపాటు పడి ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు అది రియాక్షన్ ఇచ్చిందంటే ఇమీడియట్గా మీరు అది ఆపేసి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి, డెర్మటాలజిస్ట్ని. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం చూడబోయేది ఇచ్చే రిఫ్లెక్షన్ సీరం అనమాట. అంటే స్కిన్ ని గ్లాసీ లుక్ లో మనకి కనిపించేటట్టు చేస్తుంది. ఈ లాక్మే అబ్సల్యూట్ మీ అందరికీ తెలిసింది. ఇందులోని 3-4 రకాలు అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి ఇది గ్లాసీ, ఇంకొకటి రేడియంట్ స్కిన్. ప్రైస్ వచ్చేటప్పటికి 899 రూపీస్. ఫస్ట్ పడుతుందో పడదో అనేది చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొన్నట్లయితే కొంచెం అప్లై చేసి చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు పర్చేస్ చేయండి. ఎందుకంటే ఇంత పెట్టిన తర్వాత అది రాసుకుంటే మనకి ఇరిటేషన్, ఎలర్జీ అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, డబ్బులు వేస్ట్ అయిపోయాయి, స్కిన్ కూడా పాడైపోతుంది. అండ్ దీనికి ఏంటంటే స్పెషల్గా మనకి ఓపెనింగ్ ఈ రకంగా అయితే ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న సీరం కావచ్చు, ఏవైనా ఇందులో ఏంటైతే ఉంటాయో అవి పాడవకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సీరం అని చెప్పాను కదా, ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకుందాం. ఇది డైలీ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఈ రకంగా ఓపెన్ చేసి ఇలా కొన్ని ఒక 3 to 4 డ్రాప్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఫేస్ అంతటికి కూడాను ఒక జస్ట్ ఇలా ట్యాప్ చేసేసి అప్లై చేసుకోవడం, మసాజ్ ఇచ్చుకోవడం అలాంటివి ఏం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది డైలీ మనము మేకప్కి ముందుగా వేసుకుంటే మంచిది. గ్లాసీ కాబట్టి ఈ గ్లాసీని ఎలా యూజ్ చేయాలి అని అంటే మన మేకప్తో మిక్స్ చేసి అప్లై చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అని చెప్తున్నారు. డైరెక్ట్గా కూడా అప్లై చేసుకొని మీరు తర్వాత పౌడర్ అలాంటివి రాసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ మేకప్ క్రీమ్ ఉంటుంది కదా, అందులోని కలిపేసి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన స్కిన్ టోన్కి తగ్గట్టు బీబీ క్రీమ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, దాంట్లో మిక్స్ చేసి అప్లై చేసుకున్న మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే లాక్మే ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రొడక్ట్స్నే యూజ్ చేయమంటున్నారు. మేకప్కి సంబంధించిన అన్ని కూడా అవే యూజ్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే వీటితో వేరే కాంబినేషన్ మనం ఉపయోగించినట్లయితే రియాక్షన్ వస్తుంది అని చెప్తున్నారు క్లియర్గా. సో గుర్తుపెట్టుకుంటే అంటే ఒక దాంట్లో వెళ్తే అందులోనే అలా వెళ్ళిపోవాలన్నమాట. అంటే వాళ్ళకి డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి, మనం వేరే దగ్గరికి వెళ్ళకూడదు అని ఇక్కడ అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి. సో లాక్మే రేడియన్స్ అని చెప్పాను కదా, ఇంకొకటి వచ్చేసి మనకి రివైటలైజింగ్ అనమాట. రివైటలైజింగ్ అంటే స్కిన్ నవ్యవ్వడంగా కాంతివంతంగా కనిపించేందుకు. ఇది వచ్చేసి గ్లాసీ. ఈ గ్లాసీ లుక్ మనకి ఎవరైతే ఎక్కువగా మేకప్లు వేసుకొని బయటికి వెళ్తూ ఉంటారో, బాగా గ్లాసీగా షైనీగా కనిపించాలనుకుంటారో అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీనిలోని రిమార్క్స్ చెప్పాలి అని అంటే కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు. జాగ్రత్తగా మీరు ట్రయల్ వేసి అప్పుడు దీన్ని వాడండి. అంతేగాని ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకుంటే మటుకు ఇరిటేషన్ ఇచ్చింగ్ ఏమైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా ఫేస్ వాష్ చేసుకోమని చెప్తున్నారు. ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంకా అలాగే ఐస్ కానీ లేదంటే కూల్ వాటర్తో కానీ ఫేస్ వాష్ చేసుకుంటే అది పోతుంది అని చెప్తున్నారు అనమాట. ఏదైనప్పటికీ కూడాను ఫేస్ మీద మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు 4 సార్లు ఆలోచించుకొని చేయాలండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను అందుకే మన ఛానల్లోని. సో ఇదండి దీని గురించి రివ్యూ. దీంట్లోని ఎంత ఎంఎల్ ఉంటుంది అని అంటే 30 ml ఆఫ్ ప్యాక్. ఇది 899 రూపీస్. మనకి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఏవైనా ఆఫర్స్ ఉంటే ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే 1+1 ఆఫర్లు ఉండేటప్పుడు, డిస్కౌంట్లు ఉండేటప్పుడు, దాంతో పాటుగాను కాంబో ఆఫర్స్ ఉంటాయి. అంటే దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్తో పాటు ఇది ఉన్నప్పుడు తగ్గుతుంది అనమాట. సో అలాంటప్పుడు పర్చేస్ చేయండి. అండ్ కొన్న తర్వాత ఒక 2 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది చెప్పాను కదా, ఓపెనింగ్ ఈ విధంగానైతే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగానైతే పైకి వస్తుంది. ఇలా ప్రెస్ చేస్తే ఇందులో నుంచి మనకి లిక్విడ్ అయితే ఈ రకంగా వస్తుంది. సో గ్లాసీ అన్నాను కదా, వైట్ గానే ఉంటుంది, కలర్ అనేది ఉండదు. దీనికి డైరెక్షన్ ఫర్ యూసేజ్ అవన్నీ కూడా మనకి ప్యాక్ మీద అయితే ఉంటాయన్నమాట. సో అది చూసుకొని మనము అలా అప్లై చేసుకోవడం. మరి ఈ వీడియోలోని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. ఎస్ఆర్కి టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.